హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మెహరూన్ టైలర్ని. చూడండి ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో. ఇది షోల్డర్ కొలత, చెస్ట్ కొలత, షోల్డర్ కొలత. చూడండి ఎలా కొలత వేస్తున్నాను. లైనింగ్ క్లాత్ ఇది. డబల్ మడతది లైనింగ్ క్లాత్. క్లాత్ మనం నీట్గా పరుచుకోవాలి. ఎక్కడైనా ముడతలు అవి ఉంటే బ్లౌజ్ కటింగ్ సరిగ్గా రాదు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ క్లాత్ ముడతగా ఉంది, అందుకోసం అలా కొంచెం హ్యాండ్స్తో రఫ్ చేస్తున్నాను క్లాత్ని. వేస్ట్ కచ్చా ఉంటే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలత అది. చూడండి, బ్యాక్ పార్ట్ కొలత ఎలా చేస్తాను. కింద కచ్చాకి డ్రాయింగ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్. కింద ఖర్చుకి, పైన షోల్డర్ దగ్గర ఖర్చుకి వదులుకోవాలి మనం. ఒక 1/2 ఇంచు వదులుకోవాలి. చూడండి ఎలాగిస్తున్నాను షోల్డర్ దగ్గర. ఇప్పుడు చెస్ట్ కొలత 21.5 వచ్చింది ఫ్రెండ్స్. నేను దాన్ని 1/2 పెడతాను. చూడండి, ఇదిగోండి మీకు చూపించడానికి మళ్ళీ కొలతేస్తున్నాను నేను. చూడండి ఎలా కొలతేస్తున్నాను చెస్ట్. ½. ఇట్లా మనం బ్లౌజ్ కటింగ్ ఇలా నీట్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ముందు చెస్ట్, షోల్డర్ టేప్ కొలత తీసుకొని మిగతా కొలతలన్నీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్తోనే తీసుకోవచ్చు మనం కొలత అనేది. మనకి బ్లౌజ్ కూడా నీట్గా వస్తుంది. నేను నడుం దగ్గర కొలతేసి కచ్చా తీస్తున్నాను దానికి. మనకి ఎగస్ట్రా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. అలా మనం నీట్గా కటింగ్ చేసుకుంటే ఇంకా క్లాత్ సేవ్ అయ్యిద్ది మనకి. ఇవ్వండి సంఖ భాగం దగ్గర డ్రాయింగ్. ఇప్పుడు షోల్డర్ కొలత వేస్తాను. 12 వచ్చింది ఫ్రెండ్స్, నాకు 6 పెడుతున్నాను. ఇంకా కొంచెం భుజాలు జారే వాళ్ళకి ఎవరికైనా అంటే 11.5 అట్లా పెట్టుకోవచ్చు. చూడండి సంఖ కొలత కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మనం అలా ఆది బ్లౌజ్తో అలా కొలత వేసుకొని డ్రాయింగ్ తీసుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది మనకి. ఎక్కడ ముడతలు అనేది, సంఖ ముడతలు అవి రావు. షోల్డర్ కూడా అట్లా తీసుకోవాలి మనం. అటు ఇటు 1/2 ఇంచు కచ్చాకి వదిలేసి మనం డ్రాయింగ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, నెక్ దగ్గర, అది డబల్ ఫోల్డ్ చేసేసి నెక్ కొలత తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా తీసుకుంటున్నాను. మనం ఖర్చు నెక్ పీసేస్తాం కదా, దానికి కూడా ఖర్చు వదులుకొని మనం డ్రాయింగ్ గీసుకోవాలి నెక్. చూడండి కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్రాయింగ్ గీస్తున్నాను నెక్ అయితే. చూడండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సైడ్ బెల్ కాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్, ఇట్లాగే కటింగ్ వీడియోస్, మోడల్స్ అలాంటివి పెడతా ఉంటాం ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏదైనా వీడియోస్ పెడతాను. మీకు డౌట్ ఏమైనా ఉంటే బ్లౌజ్ కటింగ్కి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా బ్లౌజ్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ కటింగు. చూడండి అక్కడ కచ్చాకి కంటు సైడు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఫ్రంట్ వచ్చింది, క్లాత్ అయితే ఎగస్ట్రా ఉంది ఫ్రెండ్స్, అందుకోసం నా ఫ్రంట్ తీసేస్తున్నాను.
ఎందుకంటే మనకి ఇప్పుడు బ్లౌజ్ క్లాత్లు వచ్చేవి పల్సగా వస్తున్నాయి కదా, మనం అది వేసినా కానీ మళ్ళీ కనబడతా ఉంటుంది ఫ్రెండ్స్ లోపలని బ్లౌజ్ క్లాత్లో నుంచి. అందుకోసం ఎగస్ట్రా ఉందని తీసేసాను. ఇది సైడ్ జాయింట్ వన్ సైడే వేసుకోవాలి ఫ్రెండ్స్, కానీ తన హ్యాండ్ కొంచెం లావు ఉండటం వల్ల 2 సైడ్స్ కూడా జాయింట్స్ పడుతున్నాయి. క్లాత్ చాలదలే మళ్ళీ ఎందుకని అలా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి స్కేలు కొలతలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. బ్లౌజు ఆది బ్లౌజ్తో మనం నీట్గా కటింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. చూడండి, డ్రాయింగ్ గీసాను కింద కచ్చాకి. వాళ్ళు పైపింగ్ వేయమన్నారు, అందుకోసం హెమ్మింగ్కి పెట్టట్లేదు. హ్యాండ్ కొలత చూడండి ఎలా పెడుతున్నాను. అలాగే సంక భాగంలో కూడా అలాగే కొలత వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ముడతలు అనేవి రావు చేయి దగ్గర. కొంతమంది ముడత వస్తుంది అట్లా అంటారు, ఇలా కొలతతో మనం పెట్టుకుంటే ఏమీ రాదు ఫ్రెండ్స్, బాగొస్తుంది నీట్గా బ్లౌజ్ అనేది. కటింగు స్టిచ్చింగ్ కూడా బాగొస్తుంది మనం అన్నీ అలా ముందే కరెక్ట్గా పెట్టుకుంటే. ఇప్పుడు సంక భాగం కొలత వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది మన కచ్చాకి క్లాత్ జాయిన్ చేసుకోవాలి అండి, చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం హ్యాండ్ తీసాం కదా, హ్యాండ్ సైడ్ వేసి తీసుకోవాలి. క్రాస్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎక్కువ క్రాస్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ క్రాస్ వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ క్రాస్ వస్తుంది. లేదు నార్మల్గా క్రాస్ చాలనుకున్న వాళ్ళకి ఇట్లా వేసేసుకోండి. చూడండి అలా వేస్తున్నాను. ముందుగా కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి టిప్స్ చాలా పెడతా ఉంటాము. చూడండి, ఫ్రంట్ నెక్ మనము సుమారుగా తీసుకొని తర్వాత మళ్ళీ కటింగ్ అంతా అయ్యాక బ్లౌజ్ కొలత ఉంటుంది కదా మనకి నెక్, ఆ నెక్తో మళ్ళీ ఏదైనా కావాలనుకుంటే కిందకి దింపుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్ ముందే కటింగ్ చేసామంటే నెక్కులు సాగిపోతాయి కదా ఫ్రెండ్స్, అందుకోసమని నేను సుమారుగా పెట్టాను. అక్కడ కూడా డాట్ పెట్టుకోవాలి కచ్చాకి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ దగ్గర సంక భాగం నుంచి అది షేప్ పట్టి దాకా కొలత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అని కటింగ్ చేసుకుంటే మనం చక్కగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది మనకి. ఇన్ని రోజుల నుంచి నేను షార్ట్ వీడియోస్ అలా పెట్టాను ఫ్రెండ్స్, నాకు టైం చాలక ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను బ్లౌజ్ కటింగ్ది. చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ పెడతా ఉంటాను మంచివి. చూడండి అలా వచ్చిందో రెడ్ నెక్ అది. ఇప్పుడు మనం షోలర్ దగ్గర నుంచి షేప్ డాట్ ఉంటుంది చూసారా, అక్కడ దాకా కొలత వేసుకోవాలి. పైన కచ్చాకి కింద కచ్చాకి ఎగస్ట్రా వదులుకోవాలి. డాట్ పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు నెక్ కూడా కొలుస్తున్నాను చూడండి, కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా క్రాస్గా ఇంకొంచెం క్రాస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇంకొంచెం క్రాస్గా తీయచ్చు ఫ్రెండ్స్. అక్కడ షేప్ డాట్ వేసే చోట చూడండి అలా కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ షోలర్ దగ్గర ఒక్కొక్కరికి భుజాలు జారుతాయి ఫ్రెండ్స్, అలా మనం కొంచెం క్రాస్గా తీసేస్తే భుజాలు అనేవి జారువు.
ఇప్పుడు సంఖలో క్రాస్ తీస్తున్నాను. ఒక 1/2 ఇంచు, కొంచెం ఒళ్ళు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. చూడండి క్రాస్కి ఎలా తీసి. ఇప్పుడు షేప్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో కొలత చూడండి, చూపిస్తున్నా. ఇది ఉక్సులు పట్టి వైపు నుంచి కచ్చాకు ఒక 1/2 ఇంచ్ వదులుకొని మనకు షేప్ డాట్ దగ్గర కొలత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అలా డబల్ ఫోల్డ్ చేసి మనం కంటు పెట్టుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్తో కటింగ్ చేసుకుంటే మనకు టేప్ కొలత కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. చూడండి హ్యాండ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, చూడండి ఎలా తీస్తున్నాను. క్లాత్ అయితే నీట్గా అలా పరుచుకోవాలి ఫ్రెండ్స్. ముడతలు అయితే వస్తే కటింగ్ అనేది సరిగ్గా రాదు ఫ్రెండ్స్, చూసి కట్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. కచ్చా వదులుకొని చూడండి షేప్ పట్టి అలా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్.